న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు. తరుగు పేరుతో రైతులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై కలెక్టర్ కఠినంగా వ్యవహరించారు. పాలమూరు యూనివర్సిటీలో దోస్తు ద్వారా తొలిసారిగా ప్రారంభించిన 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. మొదటి ఫేజ్లోని 40 సీట్లు పూర్తిగా అలాట్మెంట్ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 23 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి సీట్ను కన్ఫర్మ్ చేసుకోవాలని తెలిపారు. అలాగే శుక్రవారం నుంచి రెండో ఫేజ్ ప్రారంభమవుతుందని వర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ రాజకీయ నాయకుల వల్లే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని థర్డ్ జెండర్ పుష్పితాలయ అన్నారు. వరంగల్ నగరంలో మహిళలతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ బండి భగీరథ్పై వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అన్న అని మాట్లాడడం సిగ్గుచేటని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సివి ఆనంద్ పోక్సో కేసు వ్యవహరించాల్సిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగు చర్యలు తీసుకోవాలని, ఇకపై స్త్రీల పట్ల వ్యవహరించే తీరు మారాలి, అంటే సంఖ్యలు కాదు గాజులు వేసి అరెస్ట్ చేయాలని పుష్పితాలయ అన్నారు. దేశవ్యాప్తంగా 1500 వాసవి క్లబ్ల ద్వారా ఏడాదికి 50 కోట్ల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గంపా శ్రీనివాస్ తెలిపారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్య వయస్సులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలను అందిస్తున్నామని, పాఠశాలలను దత్తత తీసుకుని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మువ్వల శ్రీనివాసరావు వందనాలు తెలిపారు. అయితే పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ముఖ్యంగా బొబ్బిలి క్వార్టర్ శిథిలావస్థకు చేరి వర్షం వస్తే చర్యలను కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పోలీసుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే మౌలిక వసతులు కల్పించి ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంఘటన విజయనగరం బొబ్బిలి ప్రాంతంలో జరిగింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జొన్నలు, దొడ్ల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పాల్గొని రైతుల పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ధర్నాలో రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం రాచాలపల్లిలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పర్యటించారు. ధాన్యం ఆరబోస్తున్న రైతులతో మాట్లాడి దిగుబడి నాణ్యతపై ఆరా తీశారు. ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు. కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా నల్గొండ జిల్లా నల్గొండ నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామస్తులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన రహదారి వెంట పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని, అధికారులు మొక్కుబడి చర్యలు చేపడుతున్నారని, చిత్తశుద్ధితో పనిచేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం అమలులో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మార్క్ ఫైడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తనిఖీ చేశారు. మొక్కజొన్న పంట నాణ్యత, తేమ శాతం పరిశీలించి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం, ఇంకా ఎంత కొనుగోలు చేయవలసి ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలో భారత్ గ్యాస్ సెంటర్ గోదామును ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మంత్రి జూపల్లి హయాంలో మండల కేంద్రంలో భారత్ గ్యాస్ సెంటర్ గోదాం లేకపోవడం దురదృష్టకరమని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 975 రూపాయలు ఉన్న సిలిండర్ను 1020 రూపాయలకు అమ్ముతున్నారని, తక్షణమే మంత్రి జూపల్లి స్పందించి ప్రజల శ్రేయస్సు కోసం భారత్ గ్యాస్ సెంటర్ గోదాంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.